ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అందరికీ మా స్పేస్ తరపున నా నమస్సుమాంజలు. హనుమంతుడు వెళ్తుండగా చూసి సిద్ధ సాధ్య దేవ ఋషిగణాలు హనుమంతుణ్ణి అభినందిస్తున్నాయి. ఆ సమయంలో ఆయన్ని పరీక్షించాలనిపించి దేవేంద్రుడు నాగమాత సురసిని పిలిచి ఈ హనుమంతుడు సాహస పరాక్రమం ఏమిటో తెలుసుకోవాలి, దానికి తోడు ఆయన శక్తి పరీక్షించాలి అనగా ఆమె భయంకరమైన రాక్షసాకారంలో బయలుదేరి హనుమంతుడిని అడ్డుకుంది. మా ప్రభువులు నిన్ను నాకు భోజనంగా ఇచ్చారు, నువ్వు మర్యాదగా నా నోట్లోకి ప్రవేశించు అని చెప్పేసి అడిగింది. అప్పుడు ఆయన దశరథనందుడైన రాముడు భార్య సీతతో తమ్ముడు లక్ష్మణుతో వనవాసానికి వచ్చారు. అక్కడ సాధుజన రక్షణకై కార్యోన్ముఖుడు అయి ఉండగా రాక్షసులు వీరి మీద ద్వేషం కలిగినది. వారు ప్రభు అయిన రావణుడు దొంగచాటుగా సీతని అపహరించుకుపోయాడు. ఇప్పుడు నేను సీతాన్వేషణకై బయలుదేరాను. ఆ పని పూర్తవగానే వస్తాను, నన్ను నమ్ము, నన్ను పంపించు అన్నాడు. ఆ మాటలు విన్న సురస కోపంగా, మాటలు కట్టుబెట్టు, ఈ భువనంలో నన్ను అతిక్రమించి పోగలిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి దేవతలు నాకు వరాన్ని ఇచ్చారు. హనుమంతుడు సరే, నా శరీరం పట్టేంత విశాలంగా నీ నోరు తెరుస్తావా అంటూ దేహాన్ని పెంచుతూ సాగాడు. సురస కూడా హనుమంతుడు ఎంత పెరిగితే ఆమె కూడా అంతకంత పెరుగుతూ పోయింది. అలా పెరుగుతున్న సురస వైపు చూసి ఒక్క సెకను వ్యవధిలోనే హనుమంతుడు అంగుష్ట మాత్రం, అంటే మన చెయ్యి ఇట్లా మనం గుద్దడానికి చెయ్యి పట్టుకుంటూ బిగిస్తాం కదండి, పిడికిలంతా ఆకారంలోకి మారిపోయి ఒక్కసారిగా ఆమె నోట్లోకి ప్రవేశించి బయటకు వచ్చేసాడు. ఓ దాక్షాయిని, మరి నాకు సెలవు అన్నాడు. చూసారా ఎంతటి బుద్ధిమంతుడో. ఆమెకి ఆహారంగా వెళ్ళాలి, ఆమెని నిలవగలిగే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి దేవతలు వరం ఇచ్చారని చెప్పారు. మరి దేవతల్ని అగౌరవపరచకూడదు కనుక, ఆమె మాటను నిలబెట్టాలి కనుక ఆమెకి ఆహారంగా వెళ్ళాలి కనుక ఆహారంగా వెళ్ళాడు. వెళ్తానని మాట ఇచ్చాడు కానీ ఆమె ఆహారంగా అక్కడే జీర్ణం అయిపోతానని చెప్పలేదు కదా. ఆ తెలివితో సూక్ష్మబుద్ధి గలవాడండి ఆంజనేయుడు. ఏం చేశాడయ్యా అంటే, ఆమెను పెద్దగా పెరగమని చెప్పేసి ఈయన టక్కున చిన్న పిల్లవాడిగా చిన్నగా మారిపోయి అలా నోట్లోకి వెళ్ళి ఇలా బయటకు వచ్చేసాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆ ముద్రంలోకి ప్రవేశించాడు, ఒకేసారి చిన్నగా మారిపోయి లోపలికి వెళ్ళిపోయి అట్లా బయటకు వచ్చేసాడు. అట్లా ఇలా వెళ్ళాడో అలా బయటకు వచ్చేసాడు అన్నమాట. బయటకు వచ్చేసి అమ్మ నువ్వు చెప్పినట్టుగానే చేశాను, ఇక నాకు సెలవు అని చెప్పాడు. ఆమె కూడా ఎంతో సంతోషించి సుఖంగా కార్యసిద్ధుడివై రామచంద్రుడిని సంతోషం కలిగించు అన్నది. గరుత్మంతుని వల్లే సాగుతున్న హనుమంతుడు సింహ శార్దూల పక్షి సర్ప వాహనాల మీద విహారయాత్ర చేసే విద్యాధరాది గుణాలను సంతోషిస్తున్న చంద్ర సూర్య సంచార యోగ్యమైన మంగళపదంతో వెళ్తున్నాడు. సాగుతూ హనుమంతుడు గమనం ఆకస్మికంగా ఆగిపోయింది. చూసారా ఎన్ని ఆటంకాలు ఆయనకి. అంతటి శక్తివంతుడు, అంతటి బుద్ధిమంతుడు అయిన హనుమంతుడికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. మనం ఎంత అండి నిమిత్త మాత్రం, చాలా చిన్న కీటకం కంటే చిన్నవాళ్ళం అండి మనం. అంతటి గొప్ప దేహదారుఢ్యం కలిగినటువంటి హనుమంతుడు, అంతటి శక్తివంతుడైన హనుమంతుడే ఒక కార్యక్రమానికి బయలుదేరితే ఆయనకి ఎన్నో ఆటంకాలు వచ్చాయి కదా అని చెప్పేసి ఆయన వెనక్కి తగ్గలేదు కదా. చూసారా, సూక్ష్మ బుద్ధితో ఆలోచించి ఆ కష్టాలన్నింటినీ దాటుతూ ముందుకు వెళ్ళాడు. అలా వెళ్తూ ఒక ఆబ్స్టికల్ దాటిందనగానే ఇంకోటి వచ్చింది. ఏంటి అంటే, అంతటి వేగంతో పయనిస్తున్న హనుమంతుడు ఒక్కసారిగా ముందుకు కదలలేకుండా ఆగిపోయాడు. ఏమిటిది, నేను ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు ఆయనకి ఒకటి గుర్తుకొచ్చిందంట. అది ఏమిటి అంటే, క్రిందకి చూశాడు. సముద్రంలో ఛాయాగ్రహిణి సింహిక కనిపించింది. అది సముద్రం లోపల నుండి నోరు తెరిచి పైకి లేవడం చూశాడు. సీతాన్వేషణకై బయలుదేరి సమయంలో
ఆయన ఎప్పుడైతే నేను వెళ్తాను అన్వేషణకి అన్నాడో సుగ్రీవుడు ఒక విషయం చెప్పాడు. అది గుర్తుకొచ్చింది. ఏంటి అంటే, హనుమంత, నువ్వు సముద్రంలో పైనుంచి వెళ్తున్నావు. వెళ్ళేటప్పుడు సముద్రంలో ఒక భయంకరమైన రాక్షసి ఉంది. అది ఏం చేస్తుంది అంటే, దాని మీద పడిన నీడ ఆధారంగా ఆ ప్రాణిని కిందకి లాగుతూ ఉంటుందంట. ఇప్పుడు ఏదైనా పైన ఎగురుతుందనుకోండి, దాని నీడ కింద పడుతుంది కదా, ఆ నీడని బట్టి దాని పైన వెళ్తున్న దేన్నైనా కూడా లాగేసుకొని ఆహారంగా స్వీకరించగలిగే ఒక రాక్షసి ఉందంట. సో జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి సుగ్రీవుడు చెప్పింది గుర్తుకొచ్చింది. తన శరీరాన్ని వర్షాకాలం మేఘంలా విశాలంగా పెంచాడు. సింహిక తన నోరుని మరింత విశాలంగా పెంచేసింది. తెరిచిన వదనంలోంచి దాని మర్మస్థానాలను చూశాడు హనుమంతుడు. చూస్తూనే కిందికి దిగుతూ దాని శరీరాన్ని సంకోచింపజేసి దాని వదనంలోంచి ఉదరంలోకి పోయి వాడి గోళ్లతో చీల్చి ఒక్క ఊపులో గగన వీధికి చేరాడు. చూశారండి, అది తెలివంటే. ఏం చేయాలని ఆలోచించాడు. తన శరీరాకృతిని ఒకేసారి పెంచుకుంటూ పోయాడు. ఎప్పుడైతే హనుమంతుడి యొక్క శరీరం పెరిగిందో ఈ రాక్షసి కూడా, సింహిక కూడా దాని శరీరాన్ని పెంచుకుంటూ పోయింది. పెంచుకుంటూ పోగానే ఒకేసారి ఈయన ఏం చేశాడు, దానిలోకి ప్రవేశించి దాన్ని చీల్చి చెండాడేసాడు అనమాట. ఆయన గోళ్లతోటి దాన్ని రక్కేసి దాన్ని చీల్చేసాడు. ఒక్క ఉదుటిన బయటకు వచ్చేసాడు. ఇంకేముంది, అది సముద్రం పైన తేలిపోయింది. సముద్రం పైన జీవి చనిపోతేనే పైకి తేలుతుంది. అంటే ఇక సింహిక పని అయిపోయిందనమాట. ఎప్పుడైతే హనుమంతుడి శక్తితో దాన్ని చీల్చేశాడో గంధర్వగణాలు, సిద్ధసాధ్య, విద్యాధర వీళ్ళందరూ కూడా ఆయన బుద్ధిమతాన్ని, ఆయన ఎంతో తెలివిగా ఆలోచించాడు అని చెప్పిస్తూ అభినందించడం సాగించారు. సాగి సముద్రం ఆవల ఒడ్డుకి చేరాడు. ఆవల ఒడ్డు ఏంటయ్యా అంటే త్రికూటగిరి అండి. ఇంతటి విశాల దేహంతో ఉంటే రాక్షసులందరూ నన్ను చూసి కాంక్షిస్తూ రావచ్చు. అది కార్యభంగం కావచ్చు. ఇప్పుడు మనం ఒక సెలబ్రిటీ ఎక్కడికన్నా వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు జనాలందరూ? అందరూ కలిపి ఒక్కసారిగా గుమ్ముగూడి ఆయన్ని చూడటానికి వచ్చేస్తారు. అలాగే ఇప్పుడు ఒక వింత ఆకారం హనుమంతుడు అనేవాడు అంత పెద్ద పర్వతంలాగా మారిపోయాడు. ఆయన్ని కానీ చూస్తే రాక్షసులు ఇంకేమైనా ఉందా, ఏదో పెద్ద ఆకారం వచ్చింది, ఏదో వింతగా ఉందని చెప్పేసి చూడటానికి అందరూ వచ్చేసి ఆయనకు అడ్డుపడ్డారనుకోండి, ఆయన కార్యానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో అది జరగకూడదు. జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి, వామనుడు ఏ విధంగా అయితే బలిచక్రవర్తిని మోసం చేయడానికి విపరీతంగా ఆకారం పెంచేసి తర్వాత తిరిగి వామన అవతారంలోకి వచ్చాడు, అదేవిధంగా మన హనుమంతుడు కూడా ఒక్కసారిగా వామన అవతారంలో ధరించాడండి. అంటే అంత చిన్నగా మారిపోయాడు అనమాట. ఆ కొండ మీద విహరిస్తూ ఆ లంకా నగరాన్ని అంతా చూశాడు. ఆ నగరం యొక్క గొప్పతనం ఎంతలా ఉందంటే అమరావతిలాగా వెలుగుతుందంట. అమరావతి అంటే ఇంద్రుడి యొక్క రాజధాని అండి. అంత గొప్పగా, అమరావతి అంత గొప్పదైనది ఏదీ లేదని వాళ్ళు. అట్లాంటిది ఈ లంకా నగరం అమరావతి కన్నా గొప్పగా కనిపించిందంట హనుమంతుడికి. రామాయణానికి సుందరకాండ, ఈ ఖండానికి సుందరకాండ అని చెప్పడానికి కూడా వాల్మీకి ఇది ఒక కారణం అండి. లంకా నగరాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికై నిర్మింపజేశాడు. ఎంతో సుందరమైన నగరం అండి ఇది. అది రావణాసుడికి వచ్చింది, అది వేరే విషయం. కానీ పార్వతీదేవి పరమేశ్వరుడిని ఒక చక్కటి నగరాన్ని నిర్మింపజేయండి, మనకు ఒక చక్కటి గృహం కావాలి, అందులో ఉందాం, మనం ఎప్పుడు శ్మశానంలోనే ఉండాలా అని చెప్పేసి అడిగితే పరమేశ్వరుడు ఆ దైవశిల్పిని పిలిపించి ఆయన చేత ఈ సుందరమైన, ఎంతో మనోహరమైన ఈ లంకా నగరాన్ని నిర్మింపజేశాడు. ఒకానొక సమయంలో ఎప్పుడైతే ఈ నగరం నిర్మాణం పూర్తయిందో
దానిలో గృహప్రవేశం చేయాలని భావించిన పార్వతీ పరమేశ్వరులు అందుకు సుముహూర్తం నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని జరిపించాలని ఒక పురోహితుడిని పిలవాలని ఆలోచనతో రావణ బ్రహ్మని పౌరోహిత్యాన్ని వహించాలని చెప్పి కోరారు. ఈ రావణ బ్రహ్మ చాలా గొప్పవాడండి. రావణుడు అనగానే ఒక రాక్షసుడు అని చెప్పేసి తిడతాం, కానీ మనం రావణుడు ఎంత గొప్పవాడంటే రాముడి కంటే గొప్పవాడు. సకల వేదాలు చదివినవాడు, బ్రహ్మ తర్వాత అపరబ్రహ్మ, అందుకే ఆయన్ని రావణ బ్రహ్మ అన్నారు. బ్రహ్మనే కాదని ఈ లంకా నగరం యొక్క ఏదైతే పార్వతీదేవి కోసం నిర్మించినటువంటి ఈ నగరానికి గృహప్రవేశం చేయాలనుకున్న పార్వతీ పరమేశ్వరులకి పౌరోహిత్యం చేయడానికి అంతటి గొప్పవాడు కావాలనే ఉద్దేశంతో రావణుడిని పిలిచారంటే రావణుడు ఎంత గొప్పవాడైతే అవకాశం ఆయనకి కల్పించారో చూసారా. కానీ ఎంతైనా రావణుడే కదండి. కొంచెం వక్రబుద్ధితో అంతా సక్రమంగా జరిపించిన తర్వాత వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి తగిన దక్షిణ ఇవ్వటం సాంప్రదాయం కదండి. పార్వతీదేవి అంతా అయిపోయిన తర్వాత, ఆయన చక్కగా జరిపించావు, నీకు ఇప్పుడు దక్షిణ ఇవ్వాలి, ఏం కావాలో కోరుకో అంటే, అమ్మ సంతోషం, మీరు చక్కటి గృహప్రవేశం చేశారు, ఇంతటి చక్కటి నగరాన్ని చూసిన తర్వాత ఈ నగరం నా దగ్గర ఉంటే బాగుంటుందని నా కోరిక కనుక మన్నించి నాకు ఈ లంకా నగరాన్ని అనుగ్రహించండి అని చెప్పి కోరాడు. అప్పుడు అర్థమైంది పరమేశ్వరికి, ఆహా, ఇదా నేను చేసిన తప్పు. ఈ సకల సృష్టికి మూలమైన మాకు ఒక చిన్న నగరం, ఒక ప్రదేశం, నివసించే ప్రదేశం కాదు అని చెప్పేసి శివుడు ఎందుకు ఆమె అడగగానే ఇచ్చాడు అనేది విషయం అర్థం చేసుకున్నది ఆ లంకా నగరాన్ని తృణప్రాయంగా రావణుడికి దానం చేసేసింది. ఆ లంకా నగరమే నేటి మన శ్రీలంక అండి. అంత గొప్పగా దేవశిల్పి చేత పార్వతీదేవి కోసం తయారు చేపించినటువంటి నగరం అండి అది. అమరావతి ఎలా ఉందంటే ఆ త్రికుటగిరి అవతల లంకా నగరాన్ని చూస్తూ వాల్మీకి ఎలా వర్ణించాడో చూడండి. ఆ కొండ మీద చెట్ల నుండి జారిన పూలతో నిండిన హనుమంతుడు విచిత్రంగా ఉన్నాడు. 100 యోజనలు దాటి వచ్చిన ఆయనలో ఏమాత్రం ఆయాసం లేదు. ఆ నగరానికి యొక్క గాలి పీల్చడంతో ఆయన ఆయాసం అన్నీ పోయాయండి. ఇంకో 100 యోజనాలైనా కూడా వెళ్ళగలిగేంత శక్తి ఆయనలో కనిపించింది అనమాట. పచ్చిక బయళ్లతో, సుగంధభరిత పుష్పాలతో నిండిన లతలతో అల్లుకున్న వృక్ష సంతతులతో నిండిన ఆ వనాల్ని చూశాడు. దట్టంగా అలుముకున్న పక్షులు నిండిన చోట పర్వతం అంతా వృక్షగిరిలా కనిపించింది. ఆ గిరిశిఖరం మీద ఉన్నది లంకానగరం. అంతట దేవదారువులు, కర్ణికారాలు, ఖర్జూరాలు, కరవీర కుంకుమ, దేవకాంచనలు ఏపుగా పెరిగి అరటి, విరబూసిన, విగసి, వావిలి ఇలా సమస్తము ఉన్నాయండి. ఎంతో అందంగా కనిపించింది హనుమంతుడికి. ఒక శత్రువుని దండించాలి వచ్చిన హనుమంతుడు ఆ నగరాన్ని చూసి మైమరిచిపోయాడండి. మరి అంతటి సుందరమైన నగరం. ఆయన ఏమనుకున్నాడు, ఆ లంకా నగరాన్నే పిగిలించి పట్టుకొచ్చేస్తాను, అవసరమైతే ఆ రావణుడిని కూడా బంధించి తీసుకొస్తా అన్నాడు. అట్లాంటి వాడు ఎప్పుడైతే ఆ త్రికూటగిరి మీద నుంచి లంకని చూశాడో ఒక్కసారిగా సమ్మోహితుడైపోయాడు. ఏమిటిది లంక ఇంత అందంగా ఉందా అని చెప్పేసి ఒక్క నిమిషం సమ్మోహితుడైపోయి చూస్తూ ఉండిపోయాడంట. వాటి కొమ్మలు కొన్ని మొగ్గ తొడుగుతుంటే కొన్ని పూల బరువుతో వంగిపోయాయి. అంతటి వివిధ జాతుల పక్షులు, కలస్వనాలు, అక్కడక్కడ దిగుడు బావులు, విశాల సరోవరాలు, వాటి నిండా కమలాలు, కలువలు, కలహంస నాదాలు లంకా నగరాన్ని సమీపిస్తున్నాడు. చుట్టూ పెద్ద కందకంకి నిండా రకరకాల పూల తోరణాలు, కోట చుట్టూ బంగారు కాంతులు నీలే ప్రాకారాలు, కామరూపదారులైన రాక్షసులు కనురెప్ప వేయకుండా కాపలా కాస్తున్నారు. వందలాది బురుజులపై పతాకాలు,
బంగారు లతా తోరణాలు, శరత్కాల మేఘాల వలె విశాలమైన భవనాలు. విశ్వకర్మచే నిర్మించమైన ఈ లంకా నగరం త్రికూటగిరి శిఖరం మీద అలరారు తీరు చూస్తుంటే ఆకాశంలో తేలుతున్నట్టు అనిపించింది. ప్రాకారమే కటస్థలంగా, కందకాలలోని నీరే చీనాభరంగా, కోట గోడల మీద శతఘ్నులు శూలాలు, కేశపాశాంగ బురుజుల ఆభరణాలుగా వెలిగే ఈ నగరాన్ని విశ్వకర్మ మనస్సంకల్పంతో అవతరింపజేసినట్లు ఉన్నాడు అనిపించింది. చూసారా ఎంత గొప్పగా పొగుడుతున్నాడో హనుమంతుడు. దాన్ని వాల్మీకి మహాముని ఎంత చక్కగా వర్ణించాడో. ఇంతటి సుందర స్వరూపం కనుకే సుందరాకాండ అని పేరు పెట్టాడు. ఏమండి మీరు కథ రూపంలో చెప్తా అన్నారు, ఇక్కడ చూస్తే వర్ణిస్తూ పోతున్నారు, మరి ఇవన్నీ మాకు ఎలా అర్థమవుతాయంటే, ఇది మనం వర్ణించుతున్నప్పుడు అది మన కళ్ళ ముందు కనిపించినట్టుగా భావిస్తే ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి. సుందరకాండ వర్ణనలోనే ముఖ్యమైనది. ఎందుకంటే ఇంత సుందరంగా వర్ణించినటువంటి వాల్మీకి యొక్క వాక్కుల్ని మనం ఏదో చిన్న కథలా చెప్పుకుంటూ పోతే కుదరదు కదా. అందుకే కొన్ని అవసరమైన చోట్ల మాత్రం తప్పక దాన్ని వర్ణించుకుందాం. చూసారా ఎంత గొప్పగా చెప్పాడో. ఆకాశంలో మేఘాలలాగా ఒక పెద్దటి అసలు ఒక విచిత్రమైన లోకాన్ని చూసిన అనుభూతిని పొందాడనమాట హనుమంతుడు ఆ లంకా నగరాన్ని చూడగానే. అందుకే దాన్ని ఈ విధంగా వర్ణించాడు. దాన్ని భవనాలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి ఆకాశాన్ని అంటుతున్నాయంట, అంత పెద్ద పెద్ద భవనాలు. ఒకనాడు కుబేరుని రాజధాని అది. ఈ లంకా నగరం అనేది కుబేరుడి యొక్క రాజధాని అంట ఒకనాడు. అక్కడ పెద్ద పెద్ద రాక్షసులు పెద్ద పెద్ద కూరలతో అటు ఇటు నడుస్తూ నాలుకలు చాచి క్రోడ త్రాచులు అంటే మనకి ఇప్పుడు త్రాచుపాము ఉంటుంది కదండి, కోడె త్రాచులు అంటే ఎంతో మత్త గజాలు లాంటి త్రాచులు అనమాట. అంటే మన ఇప్పుడు పాముల్లో అంత ఏనుగులు లాంటివి వింటాం. అవి నాలికలు తెరిచి ఎప్పుడు కాటేద్దాం అన్నట్టుగా తిరుగుతున్నాయంట. ఆ విధంగా ఈ రాక్షసులు ఉన్నారు. అలా ఆ నగరాన్ని చూసిన హనుమంతుడు ఈ లంకలో అడుగు పెట్టడం అసాధ్యం, పెట్టినా ఇంత దుర్భేద్యమైన దీనిని స్వాధీనం చేసుకోవటం మరీ కష్టం. ఈ రాక్షసులు మాటలతో లొంగరు, వీళ్ళని దండించడం అంత సులభం కాదు. భేదం అసలే వ్యర్థ పదం, ఇక యుద్ధమే శరణ్యమని ఆంజనేయుడు భావించాడు. ఇప్పుడు ఏమంటారండి, సామధాన విహిత దండోపాయాలు అంటారు చూసారా. ఇలాగా వీటన్నిటిలో ఏది ఇక్కడ ప్రయోగించడం కుదురుతుందా అని చెప్పి ఆలోచించాడు. సామధాన భేదాలు పనిచేయవు. వీళ్ళని ఏదన్నా చెయ్యాలంటే దండించడమే. అంటే వీళ్ళని దండించడం అంటే ఏంటి, వీళ్ళ మీద యుద్ధం చేయటమే శరణ్యం. వేరే ఏ విధంగా కూడా ఈ లంకా నగరాన్ని ఆక్రమించలేము, ఈ రాముణ్ణి బంధించలేము అని భావించాడంట. ఇంతకు సీతాదేవి ఎంతకాలం ఇక్కడ జీవించి ఉన్నదో లేదో చూడాలి. అప్పుడు కర్తవ్యం గుర్తొచ్చింది. ఆయన వచ్చిన దేనికి, సీతాన్వేషణకై వచ్చాడు. ఇవన్నీ చూస్తూ ఇవన్నీ ఆలోచిస్తూ ఇప్పటివరకు అదొక్కటి మర్చిపోయాడు. అయ్యో అమ్మ, రావణుడు ఎత్తుకొచ్చాడే, ఆమె ఎలా ఉందో ఏమో, ఆమె జీవించి ఉందో లేదో, ఎక్కడ ఉందో, ముందు ఆమెను చూడాలి కదా, నేను వచ్చిన కార్యం అది కదా అని చెప్పేసి సడన్గా ఆయనకి గుర్తొచ్చింది. అయితే ఈ విశాల దేహంతో లంకలో తిరగటం అంత శ్రేయస్కరం కాదు కనుక ఏం చేయాలి అని చెప్పేసి కీటక రూపంలో మారిపోయాడండి. అంటే అంత చిన్న సైజులోకి మారిపోయాడు. సడన్గా అంత పెద్ద రూపాన్ని చిన్నగా మార్చేసుకున్నాడు. అదే సూక్ష్మ బుద్ధి అంటారు. ఆయన గొప్పవాడే, గొప్ప మహావీరుడే. డైరెక్ట్ పోయి లంకలో ఉన్న రాక్షసులందరినీ సంహరించేసి సీతను తీసుకొచ్చేయగలవాడు, అంత సామర్థ్యం ఉంది. కానీ బుద్ధిగా ఆలోచించాడు. ఇప్పుడు ఏంటి, ఆయన మొదట వచ్చిన కార్యం ఏంటి, సీతాన్వేషణగా వచ్చాడు. అంటే సీతాదేవి ఎక్కడుందో చూసి రావడానికి వచ్చాడు. చూసి రావడానికి వచ్చినప్పుడు ఆయన కార్యక్రమం ఏంటి, ఆమెను అన్వేషించాలి. అది ఆలోచించి, అన్వేషించాలంటే ఏం చేయాలండి,
ఇప్పుడు మీరు ఒక స్పైగా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? సీక్రెట్గా ఎక్కడో చిన్నగా దాక్కొని చూసి మీరు ఏ కార్యానికి అయితే వచ్చారో అది కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. అలా కాదు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను, అందరి ముందు కనిపిస్తూ నేను అంతా రీసెర్చ్ చేసేస్తానంటే ఊరుకుంటారేంటి? పట్టేసుకుంటారు. అది ఆలోచించినటువంటి హనుమంతుడు సూక్ష్మబుద్ధి గలవాడై ఈ ఆకారంతో నేను వెళ్తే నన్ను పట్టేసుకుంటారు వీళ్ళు రాక్షసులు. వాళ్ళ దగ్గర దాక్కొని వెళ్ళడం అంత ఈజీ కాదు. కనుక ఏం చేయాలి నేను? వీళ్ళంతా పెద్ద పెద్ద రూపాలతో ఉన్నారు కాబట్టి నేను చిన్నగా మారిపోతే నేను వెళ్తున్నది వీళ్ళు నన్ను చూడలేరు అని చెప్పి భావించాడు. అలా భావించినటువంటి హనుమంతుడు సూక్ష్మ రూపధారి అయి చిన్న కీటక రూపంలో మారిపోయాడు. ఇక మారిపోయి కామ్గా ఉంటాడా? వెతకడం ప్రారంభించాడు. ఈ నగర రక్షణ విధానం చూస్తుంటే గాలి కూడా వీరికి తెలియకుండా కదలడానికి వీల్లేదన్నట్టుగా ఉందంట. అంత పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకున్నాడు రావణాసుడు. ఇప్పుడు ఇంకా ఒకటే దారి, నేను బాగా చిన్న శరీరంతో రాత్రిపూట మాత్రమే తిరగగలుగుతాను అని చెప్పి నిర్ణయించుకున్నాడు హనుమంతుడు. హనుమంతుడు పిల్లలాగా చిన్నగా మారిపోయి లంకానగరం వైపు సాగుతూ పోయాడు. ఆ లంకానగరాన్ని మళ్ళీ వాల్మీకి ఎలా వర్ణించాడో చూద్దాం. ఎలా ఉందయ్యా లంకానగరం అంటే, రజత కాంతులతో, సువర్ణ శోభలతో, మాణిక్య దీప్తులతో, వీటితో అలరారే 7-8 అంతస్తుల భవనాలు, రంగురంగు కాంతులు, నవరత్నాల జాలరాలుతున్న గవాక్షులు, ఊహకందని వైభవంతో ఉన్న ఈ నగరం అద్భుతంగా ఉందంట. రజత కాంతులంటే, రజతం అంటే వెండి అండి, వెండిలాగే మెరిసిపోతుంది. సువర్ణ శోభలంటే బంగారమయమైన అందాలతో, మాణిక్య దీప్తులు అంటే మాణిక్యాలు అంటే అదొక రకమైన రాళ్ళండి, మణిమాణిక్యాలు అంటారు కదా అవి, వీటితో అలరాడుతుందంట. ఒక్కొక్క భవనం 7-8 అంతస్తులు ఉందంట. అప్పట్లోనే చూసారా, రంగురంగుల కాంతులు వెళ్తున్నాయంట నవరత్నాలు. ఈ పెద్ద పెద్ద అందమైన భవంతులు కట్టారు కదా, వీటిని అన్నిటినీ నవరత్నాలతో అలంకరించారు. అంత వైభవంగా ఉందంటే ఈ నగరం. అటువంటి లోకోత్తరమైన నగరాన్ని చూచిన సంతోషంతో రామపత్నిని ఎలా చూడటం, ఎక్కడ ఉంటుంది అనే విచారంతో ఆయన వెతకడం ప్రారంభించాడు. చంద్రుడు ఉదయించే వరకు నేను విశ్రమించాలి. ఈ సమయంలో నేను వెళ్తే ఈ రాక్షసుల నుంచి తప్పించుకొని పోవటం అంత సులభం కాదు. కనుక కొద్దిసేపు విశ్రమిస్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఎప్పుడైతే చంద్రుడు ఉదయిస్తాడో అంటే చీకటి పడే వరకు వేచి చూసి ముందుకి వెళ్ళాడండి. సరోవరంలో విహరించే తెల్లని హంసలా ఉన్నాడు. నీలాకాశంలో చంద్రుడు అంటే రాత్రి మొదలైందనమాట. ఇంతటి చక్కటి సుందరకాండని ఒక అధ్యాయంలో చెప్పుకోవటం అంత సులభం కాదు కనుక దీన్ని విభజించి కొద్ది కొద్దిగా భాగాలుగా చేసి మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రస్తుతానికి హ్యాపీ. మరో అధ్యాయంలో ముందుకు వెళ్దాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.